వెల్కమ్ బ్యాక్. నైని బ్లాక్ సైట్ విజిట్ వీటికి సంబంధించి అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇందులో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోంది. దీనిపైన సిబిఐ ఎంక్వైరీ కావాలి అని చెప్పేసి అటు బీఆర్ఎస్ పట్టుబడుతోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటే సిబిఐ ఎంక్వైరీకి మేము సిద్ధం అని అంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు. అయితే మంత్రుల మధ్య వచ్చినటువంటి విభేదాల వల్ల మాత్రమే ఈ అంశం తెరపైకి వచ్చింది అని చెప్పేసి కూడా నిన్న మీడియాతో మాట్లాడినప్పుడు కేంద్ర మంత్రి మాట్లాడడం జరిగింది. అసలు ఈ సైట్ విజిట్ ఈ రూల్ ఏంటి, ముఖ్యంగా నైని బ్లాక్లో సంబంధించి బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటి, అదేవిధంగా అటు బీజేపీ కూడా ఇదే అంశానికి సంబంధించి వచ్చినటువంటి పలు కథనాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. అసలు ఏం జరుగుతోంది మాట్లాడదాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం అటు బీజేపీ నుంచి బీజేపీ సీనియర్ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. శ్రీనివాస్ సార్ నమస్తే. నమస్తే జ్యోష్ణ గారు. నమస్తే అండి. అటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ దత్తాత్రేయ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్ దత్తాత్రేయ గారు. నమస్తే మేడం. నమస్తే. ఇక స్టూడియోలో మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ నుంచి వెంకట్ నాయక్ గారు. నమస్తే అండి వెంకట్ నాయక్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా మీతోనే స్టార్ట్ చేస్తాను. అసలు ఏంటి బీఆర్ఎస్ చేస్తున్నటువంటి పెద్ద ఎత్తున ఆరోపణ ఈ సైట్ విజిట్ కు సంబంధించి? మీరు వచ్చిన తర్వాత ఏదైతే రూల్స్ మార్చారో ఆ రూల్స్ లోనే ఉంది అసలు మొదల పంద. సో మీకు మేలు చేసుకునేందుకు ఇందులో పెద్ద ఎత్తున అవినీతి అయితే జరిగింది. దీనికి సంబంధించి మీకే కొట్లాట. ఒకవైపు ఒక మంత్రికి సంబంధించి ఇంకో మంత్రికి సంబంధించి వచ్చినటువంటి ఈ వాటాలు మా వాళ్ళకి కావాలంటే మా వాళ్ళకి కావాలి అన్నటువంటి టెండర్ల అంశం ఏదైతే ఉందో దానివల్లే ఇప్పుడు ఇదంతా బయటకు వచ్చింది అనేది ఇక్కడ ప్రస్తుతం. ఇది డైరెక్ట్ బీఆర్ఎస్ చేసిన ఆరోపణ అనుకునే కన్నా కూడా ఒక ఛానల్కు పత్రికల్లో వచ్చినటువంటి కథనాలు కూడా ముఖ్యంగా ఏవైతే కొన్ని సందర్భాల్లో ఫేవర్గా కనిపించాయి, కొన్ని సందర్భాల్లో లేవు అన్నటువంటి వాటిల్లో వచ్చిన వాటికి మరింత బలం చేకూరుస్తోంది అనేది కూడా విపక్షాల మాట. ఇక్కడ వాళ్ళు లేవనెత్తినటువంటి అంశమో లేవనెత్తినటువంటి ప్రశ్నగానే చూడాల్సినటువంటి అవసరం లేదనిపిస్తోంది. ఏంటి అసలు ఈ సైట్ విజిట్ ఏంటి, ఆ రూల్ చెప్పండి అసలు. మేడం, మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం మేడం. యాక్చువల్ ఏంటంటే సైట్ విజిట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇది కాదు మేడం, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం దాన్ని ఏం చేసిందంటే ఇప్పుడు ఏదైనా మైనింగ్ విషయంలో మేడం కేవలం నైని బ్లాక్ అంశం మాత్రమే కాదు మేడం, ఈ దేశంలో జరిగే ఏ గనులకు సంబంధించిన అది ఐరన్ కానీ లేకపోతే బొగ్గు కానీ మిగతా ఏ వనరులకు సంబంధించిన వ్యవహారంలో కూడా అక్కడ ఏది సైట్ విజిట్ చేయడం ఏంటంటే ఆ వ్యక్తి అంటే ఎవరైతే ఆ కాంట్రాక్టర్ ఉన్నారో అక్కడ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు ఏదైతే ఉందో పర్యావరణ పరిస్థితులు కానీ లేకపోతే బొగ్గు గనులకు సంబంధించిన వ్యవహారం కానీ లేకపోతే ఇంకా ఏదైనా సరే ఆ వ్యవహారం మీద ఆయనకు అవగాహన వస్తే దాని తగ్గట్టు ఆయన ఏది ఒక ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తారో అక్కడ ఎన్విరాన్మెంట్ డిస్టర్బ్ కాకుండా ఉంటుంది, మిగతా విషయాలు కూడా డిస్టర్బ్ కాకుండా ఉండడం కోసం సైట్ విజిట్ అనేది కేంద్ర ప్రభుత్వం పెట్టింది మేడం. అదేదో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే నైని బ్లాక్తో స్టార్ట్ అయిన వ్యవహారం కాదు మేడం. గతంలో బీఆర్ఎస్ ఏది చేసినా కూడా అది సైట్ విజిట్ ఓరియంటేషన్తోనే చేసిన సందర్భాలు ఉంటాయి. కానీ నేనేమంటున్నా అంటే మేడం ఒక మాట, ఈరోజు ఏమంటున్నారు, ఏది టెండర్లు స్టార్ట్ అయినాయి అంతే, ఇంకా ఎవరికి కన్ఫర్మ్ కాలే, ఎవరికి ఇచ్చిన సందర్భాలు కూడా లేవు. ఒకటి రద్దు చేసినట్టున్నారు విమర్శలన్నీ వచ్చిన తర్వాత మేడం. టెండర్ ప్రాసెస్ రద్దు చేసిన ఇంకా ఎవరికి అలకేట్ కాలేదు కదా మేడం, ఇంకా పలానా వాళ్ళకి మాకు వచ్చిందని చెప్పడానికి లేనే లేదు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఖమ్మం సభలో చెప్పిన సందర్భం ప్రకారము రెండు ఛానళ్ళ మధ్య గొడవ, నేను ఇది ఛానల్ పేరు నేను చెప్పను, రెండు ఛానళ్ళ మధ్య జరిగిన గొడవని అది ప్రభుత్వానికి అన్వయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిత్రీకరణ చేయడం ఏదైతే ఉందో అది మాకు కొంచెం ఇబ్బందికరంగా మారిన విషయం అయితే వాస్తవం. మేము ఇక్కడ ప్రభుత్వానికన్నా కూడా ముఖ్యంగా అందులో ఉన్నటువంటి నేతలకు సంబంధించి టార్గెటెడ్ అని చెప్పేసి అంటున్నారు. దేనికి ఆధారాలు లేవు కదా మేడం. అంటే మీకే ముఖ్యంగా ఇక్కడ బయట వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ కాదు, ముఖ్యంగా మీకే వ్యక్తిగత ఇమేజ్ కోసం ఒకరిపైన ఒకరు టార్గెట్ చేస్తున్నారు, మరకలేని వాళ్లకు మరకంటించేటువంటి ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలే అంటున్నారు. మేడం నిజంగా చెప్పాలంటే ఒక మాట, మా మంత్రులు ఉండే కలవీడిని చూసి దిష్టి తగిలినట్టుంది మేడం కొంతమందికి. ఇది జెన్యున్గా చెప్పాలంటే బీఆర్ఎస్ వాళ్ళకి బీజేపీ వాళ్ళకి దిష్టి తగిలి దాన్ని ఏదో పైతానందం పొందాలని అనుకుంటున్నారు మేడం. ఒకటి చెప్తున్నా చూడండి, ఏది ఎలిగేషన్ చేశారు తర్వాత అంతా కలిసే ఉన్నారు. గౌరవ భట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ పెట్టింది కూడా ఎవరైతే ఎలిగేట్ చేసినో ఆ వ్యక్తిని బేస్ చేసుకుని పెట్టారు. అదేవిధంగా వేరే ఛానల్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో పలాని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడేటప్పుడు లైక్ ఎవరి మెప్పు కోసం ఇవి చేస్తున్నారో మాకు తెలుసు, బీఆర్ఎస్ పార్టీ మెప్పు కోసం చేసినట్టున్నారు. మరి నేనేమంటున్నా మేడం ఒక మాట నేనేమంటున్నా అంటే దేన్నైనా మనం ఏ విధంగా ఇంటర్ప్రిట్ చేయొచ్చు, కానీ వాస్తవాలు అనేది వాస్తవాల లెక్క ఉంటాయి. ఒక అంశాన్ని ఇంటర్ప్రిట్ చేసుకోవడం వేరు, వాస్తవాలుగా చిత్రీకరణ చేయడం వేరు. ఇక్కడ ఏంటి, సరే ఆ రెండు ఛానల్ ఏదైతే ఉందో వాటికి కొంచెం ఆధిపత్య ధోరణి ఉందో లేకపోతే వాటికి
కామన్ గా మనం వాటికైతే పొలిటికల్ హెజమన్ అయితే ఉంది మేడం, ఇదైతే వాస్తవం. అది న్యూట్రల్ బేస్ మీద వెళ్తున్నాయని అనుకోవడానికి కూడా లేదు. ఆ పొలిటికల్ హెజమన్ లో భాగంగా ఈ రెండు అంశాలని వాళ్ళు బేస్గా చేసుకుని మీరు చూడండి, ఆ రోజు ముందు రోజేమో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద పెద్ద చర్చను తీసుకొస్తే బట్టి గారు వారి మీద చేసిన ఎలిగేషన్ ఈ ఛానల్ వాళ్ళు దాన్ని ఎక్కువగా ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. అంటే ఉన్న కొంచెం అంశాలని దాన్ని ఏ విధంగా వీళ్ళు తీసుకెళ్లాలో తెలియదు, కానీ ఏదాన్ని కొంచెం వేరే వేలో ప్రచారం చేసుకుంటూ పోయారు. బట్ ఏదేమైనప్పటికీ ఒక మాట మేడం, టెండర్లు కాల్ ఆఫ్ చేసే క్రమంలో ఇంకా అలకోట్ చేయకంటే ముందే వాళ్ళు చేసిన అలిగేషన్ని మేము ఏది చిత్తశుద్ధి ఉన్నాం కాబట్టి ఆ రోజు గౌరవ్ భట్టి గారు టెండర్ని దాన్ని ఆపే ప్రయత్నం చేశారు మేడం. రేపు ఏ ప్రక్రియ జరిగినా ఏది జరిగినా కూడా చాలా ట్రాన్స్పరెంట్ ఓరియంటేషన్లో జరుగుతుంది. ఈరోజు నేను చెప్తున్నా కదా మేడం, ఏది కాంట్రాక్ట్లు ఇచ్చే విషయంలో ఏది గుత్తాధిపత్యం ఉన్న కంపెనీలు కాంట్రాక్ట్లు ఇచ్చి వాళ్ళ ద్వారా వచ్చే కమిషన్లు పొందే ఏది దుస్థితికి కానీ దౌర్భాగ్యాన్ని కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ లేకపోతే మంత్రులు కానీ దిగజారలేదు మేడం. మాకు గతంలో ఉన్న కాంట్రాక్ట్లన్నీ రద్దు చేసి మీ అన్ని కొత్తవి, అంటే పాత వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు మేడం. ఇప్పుడు మేడం ఒక్కటి మీరు గమనించండి, కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి మిగతా ప్రభుత్వానికి ఉన్న ఒక చిన్న డిఫరెన్స్ చెప్తా మేడం. ఈ రోజు బీజేపీ అనుకోండి కేవలం ఆదానికి అంబానీలకు మాత్రమే గుత్తాధిపత్యం ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. బీఆర్ఎస్ అనుకోండి అది మెగా కృష్ణారెడ్డి గారికో లేకపోతే మహేం రామేశ్వరరావు గారికి వాళ్ళకి సంబంధించి కానీ ఏ తప్పు లేదు అని చెప్పేసి క్లియర్ గానే 100% లేదు మేడం, 100% లేదు. ఈ సిబిఐ ఎంక్వైరీకి వాళ్ళు పట్టుబడుతున్నారు, మీరు అనుమతిస్తే గనక అటు చేయడానికి సిద్ధంగానే ఉన్నామని చెప్పేసి నిన్న కేంద్ర మంత్రి మీడియా మీట్ పెట్టి మరీ చెప్పారు. మేడం తప్పకుండా మేడం మేమేమంటారు ఇచ్చే అవకాశం ఉంటుందా? మేడం ఒకటి ఏంటంటే చిత్తశుద్ధిని నిరూపించుకోవడం కోసం, మా యొక్క పతిత పావనత నిరూపించుకోవడం కోసం సిబిఐకి ఇస్తారు. ఏ అగ్ని పరీక్షకైనా